ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకోవాలి. మనం మన కుటుంబాన్ని నడిపించుకునే విధానమైన, మనం ఇదిగో మన పిల్లలు నడిపించుకునే విధానమైన, మనం ఇదిగో మన వ్యాపారం నడిపించుకునే విధానమైన, లేకపోతే మనం మన ఆత్మీయులను సేవకుడిగా సంఘ నడిపించుకునే విధానమైన, ఆ నడిపింపులోనే దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, సమృద్ధి, ఉద్యోగం అనేది దాగి ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది నడిపిస్తూ ఉంటారు, ఆ నడిపింపులో ఆ కుటుంబం యొక్క జీవిత స్థితిగతులు ఏమంటే పతనమైపోతూ ఉంటాయి. కారణం, ఆ నడిపింపు ఎలా ఉంటుందనంటే దొరికిన చోటల్లా, లేకపోతే ఇదిగో ఇరుకైన పరిస్థితుల్లో అడుగులు వేస్తూ జీవిత పయనాన్ని కష్టంగా నడుపుకుంటూ వారు మాత్రమే కాదు, వారి పిల్లలు కూడా పాడైపోతూ పతనమైపోతూ కనబడుతూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళు సరైన మార్గాల్లో అడుగులు వేట్లా. వీరు సరిగ్గా నడిపించబడితే వీరు దీవించబడతారు, వీరి పిల్లలు కూడా దీవించబడతారు. ఎటు నడిపించబడాలో తెలియక ఏమండి జీవిత పయనంలో స్తంభించి ఆగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. నా ప్రభు వాటన్నిటికీ ఒక జవాబుగా మాటిస్తా ఉన్నాడు. ఏమనంటే, మీరందరూ నా దగ్గరకు వచ్చి ప్రార్థించుకున్నారు కాబట్టి నేను ఇక మీదట మిమ్మల్ని నడిపించబోతున్నాను. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది పిల్లల చదువులైనా, మీ ఉద్యోగాలైనా, మీ వ్యాపారాలైనా, మీ కుటుంబ పరిస్థితులైనా, మీ ఆర్థిక పరిస్థితులైనా, మీ ఆరోగ్య పరిస్థితులైనా, ఇదిగో వేటి కొరకు మీరు వేచి ఉన్నారో వాటన్నిట్లో నా దేవుని నడిపింపు మీకు కలుగును గాక. ఆయన మిమ్మల్ని నడిపించును గాక, మీ పిల్లలు నడిపించును గాక, మీ ఉద్యోగ విషయం మిమ్మల్ని నడిపించును గాక, మీ వ్యాపారం విషయం నా యేసయ్య మిమ్మల్ని నడిపించును గాక, ఈ సేవను నా యేసయ్య నడిపించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చెయ్యి పట్టి నడిపించేవాడు మాట ఇస్తా ఉన్నాడు, ఇక మీదట నేను మిమ్మల్ని నడిపిస్తాను.